ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఒక స్పెషల్ థింగ్ ఫ్రెండ్స్. హాస్టల్లో ఉండే వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే సమ్మర్లో జ్యూసెస్ అవి ఎక్కువ తాగుతా అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు నేను తీసుకొచ్చాను మినీ జ్యూసర్ ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో. ఇది నేను నిన్న నైట్ 12కి ఆర్డర్ పెట్టాను. మార్నింగ్ 9:30 10 కల్లా నాకు ఆర్డర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం అయితే దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చాలా టైట్ అనేది పెట్టారు ఇది. సో మనం ఇక్కడ అనేది అవ్వట్లేదు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి లోపల అనేది ఇట్లా ఉంది. ఇది వచ్చేసి చిన్న జార్. సో మనకి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా పౌడర్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి పెద్ద జార్ ఫ్రెండ్స్, మిక్సర్కి అనమాట, జ్యూసెస్కి అవి. ఇది కూడా ఓపెన్ ఇంకొన్ని జార్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 500 ml అనేది ఉంది. అండ్ మనకి కావాలి అనుకుంటే మనకి వాడు ఇచ్చేది ఇట్లా క్లోజ్, అంటే ఇది మనం గ్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం కావాలంటే మనకి మిక్సర్. సో దీనికి కూడా అలానే ఇది మళ్ళీ వడకబెట్టేది అనేది ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మనం ఇలా కావాలంటే ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా బాగానే ఉంది. ఇది ఫ్రెండ్స్ మిక్సర్. దీనికి వైర్ లెంత్ కూడా బాగానే ఇచ్చాడు అనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్. సో వైర్ లెంత్ కూడా లిటరలీ 1 మీటర్ వరకు 1.5 మీటర్ వరకు అనేది ఇచ్చారు. బాగుంది వైర్ కూడా. సో మనకి ఇక్కడ వచ్చేసి స్విచ్ ఉంటుంది అనమాట. స్విచ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్. ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా వచ్చేసి మనం పక్కన పెట్టేద్దాం. ఇది ఒకసారి ట్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇందులోనే జ్యూస్ అనేది పట్టి చూద్దాం. సో మనమైతే ఇప్పుడు జ్యూస్ అనేది ట్రై చేద్దాం ఇందులోనే. అంటే ఇది యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుంది కదా. లైక్ మనకి ప్రొడక్ట్ డిఫాల్ట్ వచ్చినా, అంటే గ్రైండర్ మనకి సరిగ్గా అవ్వకపోయినా, ఏదనేది మనకి ఫస్ట్లోనే తెలుస్తుంది కదా. సో నేను ఎందుకని లాంగ్ వీడియో అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నా దగ్గర గ్రేప్స్ అనేవి ఉన్నాయి. గ్రేప్స్ అనేవి నేను తీసుకుని జ్యూస్ చేద్దాం అనుకున్నా. సో మీరు అట్లా మీరు ఒకసారి థింక్ చేయండి. అంటే జ్యూస్ జార్ ఇంకా క్లీన్ చేయలేదు, జస్ట్ అందులోనే డైరెక్ట్ గ్రేప్స్ వేస్తుంది అని అంటున్నారా. సో మనం ఇంట్లో చేసినట్టు హాస్టల్లో చేయలేము కదా. అందుకని చెప్పేసి నేను ఎట్ ఏ టైం 2 క్లీన్ చేయాలి అని చెప్పేసి నేను అటు గ్రేప్స్ క్లీన్ చేస్తున్నా, అండ్ జ్యూస్ జార్ కూడా ఎట్ ఏ టైం 2 ఒకేసారి క్లీన్ చేస్తున్నా. క్లీనింగ్ అయిన తర్వాత జ్యూసర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే జ్యూసర్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఇందులో ఓన్లీ గ్రేప్స్ మాత్రమే వేస్తున్నా. షుగర్ కానీ మిల్క్ కానీ ఏం వేయట్లేదు, ఓన్లీ జ్యూస్ మాత్రమే యాడ్ చేస్తున్నా. సో మనకి అది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే టోటల్గా జ్యూస్ అనేది అయిందా లేదంటే ఇంకా ఎక్కడన్నా గ్రేప్ పీల్స్ అనేది ఉన్నాయా లేదనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి మనం తీసుకుని రివర్స్ చేసుకుని చూస్తే జస్ట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుని మనకి లిక్విడ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. లిక్విడ్ అనేది ఎక్కువ వస్తే ఎవరికి ఇష్టం ఉండదు, చాలామంది లిక్విడ్ అనేది ఇష్టపడతారు. సో ఇప్పుడైతే జ్యూస్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జ్యూస్ జార్ నుంచి మనం గ్లాస్లోకి స్టెయిన్ చేసుకుందాం. సో హాస్టల్లో స్టెయినర్ ఎలా ఉంది అంటారా, నేను ఎక్కువ జ్యూసెస్ తాగుతా కాబట్టి నేను ఫస్ట్లోనే స్టెయినర్ అనేది పర్చేస్ చేశాను అనమాట. సో అన్నీ బెడ్ మీద చేస్తున్నా ఏంటి అని అనుకోకండి. సో నా రూమ్ అనేది చాలా చిన్నదనమాట.
సో అస్సలు ప్లేస్ అనేది ఉండదు నా రూమ్లో. అందుకని చెప్పేసి నేను అన్నీ బెడ్ పైనే చేస్తున్నా. అండ్ ఈ ప్లాంక్ వచ్చేసి బెడ్ పైన కనుక జ్యూస్ పోయింది అంటే నాకు ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను ప్లాంక్ అనేది స్టడీ ప్లాంక్ అనేది పెట్టాను. సో ఆ ప్లాంక్ అనేది ఏంటంటే నేను చదువుకోవడానికి కొనుక్కున్నా, కానీ ఈ రకంగా కూడా యూజ్ అవుతుంది ఆ ప్లాంక్ అనేది. ఇప్పుడు నేను స్టెయిన్ చేస్తున్నా, కానీ ఆ స్టెయినర్లోంచి అసలు లిక్విడ్ అనేది రావట్లేదు, చాలా టైం తీసుకుంది స్టెయిన్ అవ్వడానికి. సో అట్లా చేస్తూ చేస్తూ చేస్తుండగా లాస్ట్కి అనేది వచ్చింది మనకి. ఎట్లా వచ్చిందంటే జస్ట్ నార్మల్గా అనేది రావట్లేదు, దాన్ని మళ్ళీ స్పూన్తో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి లిక్విడ్ అనేది కిందకు వస్తుంది. సో నేనేం చేశాను అంటే నా దగ్గర స్టీల్ స్పూన్ కూడా లేదు, అందుకని చెప్పేసి లాస్ట్లో నేనేం చేశాను అంటే నా దగ్గర ఒక నెట్ క్లాత్ అనేది ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నెట్ క్లాత్లోకి తీసుకుంటున్నా. సో మనకి నెట్ అనేది ఎక్కువ తొందర అయిపోతుంది కదా, వర్క్ కూడా మనకి ఈజీ అవుతుంది అనమాట. సో ఈ క్వాంటిటీని మొత్తం నేను నెట్ క్లాత్లో కానీ తీసుకొని నెట్ క్లాత్లోనే నేనైతే స్క్వీజ్ చేసుకున్నా. ఆ నెట్ క్లాత్లోంచి మనకి స్క్వీజింగ్ అనేది బాగా వచ్చిందనమాట. జస్ట్ మొత్తం వాటర్ ఎంతైతే ఉందో అంత వాటర్ అనేది వచ్చేసింది. చాలా అయితే బాగుంది. మనకి ఏంటంటే నేను ఒక ఆ ఫుల్ జార్ నిండా నేను వేస్తే కనుక నాకు లాస్ట్గా గ్రీన్ కలర్ గ్లాస్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ ఫుల్గా వచ్చింది నాకు లిక్విడ్ అనేది. సో ఇదే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అనేది నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు కూడా నచ్చితే వెళ్ళి తీసుకోండి. మనకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.